ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాకు అంచనాలకు మించి భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినమైన ఫిబ్రవరి 26తో మహాకుంభమేళా ముగిసింది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం దేశ విదేశాల నుంచి సుమారు 65 కోట్ల మంది భక్తులు సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఒక జంటకు సంబంధించిన వీడియోను పలువురు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో యువతి యువకుడు నీటిలో అభ్యంతరకరమైన స్థితిలో కనిపిస్తున్నారు. సమీపంలో స్నానం చేస్తున్న ఇతర భక్తులు వారిని అలా చేయకుండా అడ్డుకున్నారు. ఓ వ్యక్తి ఆ యువకుడిని నీటిలో నుంచి ఈడ్చుకురావడం కనిపిస్తోంది. మహాకుంభమేళాలో జరిగినట్లు షేర్ చేస్తున్న ఈ వీడియో వెనుక వాస్తవం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఏమైనా అంటే వివాదం అవుతుంది కాబట్టి మిత్రులారా ఏం చేయాలో మీరే చెప్పాలి అని అర్థం వచ్చేలా హిందీ క్యాప్షన్తో నజీబ్ అఖ్తర్ అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఒక వీడియోను షేర్ చేశారు. వీడియోలో ఓ వ్యక్తి ఈ ఘటన ప్రయాగ్రాజ్లో జరిగిందని చెప్తున్నాడు. ఫేస్బుక్లో రవీంద్ర యాదవ్ అనే పేరుతో ఉన్న అకౌంట్లో ఇదే వీడియోను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ వీడియోలో నిజమెంతో తెలుసుకునేందుకు సజగ్ టీం ప్రయత్నించింది. ఈ వీడియో నుంచి కొన్ని కీ ఫ్రేమ్స్ ని తీసుకొని గూగుల్లో రివర్స్ ఇమేజ్ లో సెర్చ్ చేశాం. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని న్యూస్ లింక్స్ లభించాయి. ఈ న్యూస్ ఆర్టికల్స్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ వీడియో దాదాపు 3 ఏళ్ల కిందటిదని తేలింది. దీంతో ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాతో దీనికి సంబంధం లేదని నిర్ధారణకు వచ్చాం. ఈ ఘటన అయోధ్యలోని సరయూ నదిలో 2022 జూన్ 22న చోటు చేసుకుంది. 2022 జూన్ 23న ఎన్డీటీవీ న్యూస్ ఆర్టికల్లో ఈ ఘటన గురించి రాశారు. ఈ ఆర్టికల్లో పేర్కొన్న వివరాల ప్రకారం కొత్తగా పెళ్లైన ఓ జంట అయోధ్య సందర్శనకు వచ్చారు. అక్కడి సరయూ నదిలోకి దిగారు. అప్పటికే అక్కడ కొంతమంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ జంట వారెవరిని పట్టించుకోకుండా నీటిలో మునుగుతూ అనుచితంగా ప్రవర్తించారు. భర్త తన భార్యను ముద్దు పెట్టుకున్నాడు. అది గమనించిన తోటి భక్తులు పెద్దగా అరిచారు. పవిత్ర జలాల్లో అలా చేయొద్దంటూ హెచ్చరించారు. చూస్తుండగానే అది పెద్ద వివాదంగా మారింది. ఈ క్రమంలో కొంతమంది భక్తులు ఆ నవవధువు భర్తపై చేయి చేసుకున్నారు. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించిన జన సమూహం పెరిగే కొద్దీ ఆమె భయపడింది. ఏబీపీ న్యూస్, ఇండియా టీవీ, ఆజ్ తక్ వార్తా కథనాల్లో ఈ వీడియోకు సంబంధించి ఇదే సమాచారం మాకు లభించింది. అప్పట్లో అయోధ్య పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు. తగిన చర్యలు తీసుకుంటామని పోస్ట్ చేశారు. కాబట్టి ఈ వీడియోకు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాతో సంబంధం లేదు. 2022లో అయోధ్యలోని సరయూ నదిలో జరిగిన ఘటనకు సంబంధించిన ఈ వీడియోను తీసుకొని తప్పుదో పట్టించే విధంగా ఇప్పుడు క్యాప్షన్స్ పెట్టి షేర్ చేస్తున్నారు.